సబ్జెక్ట్ వైజ్ మీకు ఏదైనా పర్సంటేజ్ రావాలి అనుకున్నట్లయితే జనరల్గా ఒక 80 మార్క్స్ వస్తే 99.5 వచ్చేస్తాను కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్. మ్యాథ్స్ తక్కువ కూడా ఎక్కువ పర్సంటేజ్ వస్తుందండి. 70 మార్క్స్ వచ్చినా కూడా 99 దాటేస్తుంది. 99.5 వచ్చినా 4 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఫిజిక్స్ ఒక 90 దాటితే 99.4, 99.3, 99.1 ఆ రేంజ్ రావచ్చండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు జనరల్గా అంటే 275 to 300 మార్క్స్ వచ్చినట్లయితే 99.9 లాస్ట్ ఇయర్, అదే 285కి మీకు 99.98 వచ్చింది లాస్ట్ ఇయర్. సో ప్రాబబుల్లీ ఇప్పుడు 285 అక్కడ 275కి వచ్చేస్తుంది. 99.99 ఆర్ అదే 98 వస్తుంది. సో 275 అట్లాగే 90 మిగిలిన 200 అనుకుంటే ఇది డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పాను. ఓవరాల్గా అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇన్ జనరల్గా 90 మార్క్స్ నుంచి 110 బాగా ఈజీగా ఉన్న షిఫ్ట్ 120. ఓపెన్ కేటగిరీ క్వాలిఫై అవ్వాలనుకున్నట్లయితే జనరల్గా టఫ్గా ఉన్న పేపర్ ఏదైతే మనం అనుకున్నామో అది 85, 90 వేసుకోండి రఫ్గా. ఆ రేంజ్ క్వాలిఫై అవుతారు. హయ్యర్ సైడ్ బాగా ఈజీగా ఉన్న షిఫ్ట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ప్రాబబ్లీ 110, 108 ఆ రేంజ్ ఆఫ్ స్కోర్ వేసుకోండి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే స్కోర్స్ చూసుకుని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ పేపర్ అప్పుడున్నంత ఈజీ పేపర్ ఇప్పుడు లేదు, అప్పుడున్న టఫ్ పేపర్ ఇప్పుడు లేదు. చాయిస్ లేదు కాబట్టి ప్రాబబ్లీ ఒక 10 మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ కూడా సిమిలర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉన్న కొన్ని షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 99.9 అదేదైతే ఉందో కొన్ని చాలా షిఫ్ట్స్ వరకు కూడా మీకు 275 కూడా వచ్చే అవకాశం ఉందండి. మేబీ 28ని కొంచెం పెరగాలి, మిగతా సరిపోతుంది. ఎందుకంటేనంటే 300 కూడా రాలేదు. నేను చెప్పాను కదా మీకు ఎక్కువ మంది లేరంట చాయిస్ ఉండడం వల్ల. సరే వాట్ ఎవర్ ద రీజన్స్ అది. సో మరి అంత అదారీ పడక్కర్లేదు. లాస్ట్ ఇయర్ అంతా డిజాస్టర్స్ కింద అయితే ఉంటుంది, కానీ లాస్ట్ ఇయర్ మరీ డిజాస్టర్స్గా ఉన్నాయి, ఎక్కువ ఎర్రర్స్ చాలా ఉన్నాయండి. అంత ఉండకపోవచ్చు, ఓవరాల్గా నార్మల్గానే ఉందనే చెప్పొచ్చు.